గోవింద నిశ్చలానంద మందార మకర నా పేరు గాయత్రి అమ్మ. నేను హైదరాబాద్ లో ఉంటాను. భోజన వసతులు మీరు స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 30 సంవత్సరాలు అయిందమ్మా. అది ఈ సంవత్సరానికి ఒకసారి ఇక్కడ కార్తీక మాసంలో పెడతాను అమ్మా. అలాగే హిమాలయస్ లో 27 ఇయర్స్ నుంచి బృందావనం, ఋషికేశ్, హరిద్వార్, ఉత్తరకాశీ, గంగోత్రి, బద్రి ఈ అన్ని చోట్ల భగవంతుడు కరోనా టైంలో కూడా హరిద్వార్ వరకు పంపించాడు. ఇది ఆగలేదు. సాధు భిక్ష హిమాలయస్ లో అమ్మ. భగవంతుడి కోసం పరితపించే వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అనే ఒక తలంపుతో హిమాలయస్ 27 సంవత్సరాల నుంచి వెళుతున్నాను. భగవంతుడు ఇప్పటి వరకు ఆ పని విజయవంతంగా చేయించాడు. శ్రీశైలంలో స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు అయిందమ్మా. ఇక్కడ శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో అన్నపూర్ణ భోజనశాల ఉండగా కూడా మీరు ఇన్ని వేల మందికి భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు కదా, మీ ఫీలింగ్ అంటే ఆనందం ఎలా ఉందంటారు? చాలా ఆనందం. ఇది చాలా ఆనందం నాకు. వాళ్ళు ఈరోజు అమ్మ సాంబార్ అన్నం బాగుంది, పెరుగు బాగుంది, పచ్చడి బాగుంది అని వాళ్ళు అంటుంటే, వాళ్ళు తింటుంటే నేను అక్కడే కుర్చీలో కూర్చొని చాలా ఆనందించాను. అక్కడికి ఎవరికి ఏది తక్కువ అవుతుందో అని అక్కడ కూర్చుని నేను లెగలేదు. నాన్న అంటే మీ ఆలోచన ప్రకారం ఎన్ని వేల మంది ఇక్కడ భోజనం చేసి ఉంటారమ్మా? ఈరోజు 1200-1300 మంది భోజనం చేస్తుంటారమ్మా. ఇక్కడి నుంచి మీరు మళ్ళీ మీ టోటల్ బ్యాచ్ అంతా కలిసి మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? భోజనం వసతి ప్లానింగ్ కాకుండా లోనే మళ్ళీ బృందావనంలో కృష్ణాష్టమి తీర్థం అక్కడ పెట్టుకుని అటు నుంచి అలా హిమాలయానికి వెళ్ళడం జరుగుతుంది. మధ్యలో మాకు భాగవతం, రామాయణం ఏదన్నా ఈ కార్యక్రమం పెట్టుకుంటే అక్కడ కూడా భోజన వసతులు చూస్తాము. అమ్మా, మీరు దేవుని పాటలు కూడా చాలా అనర్గళంగా చాలా మంచిగా పాడతారు అంటున్నారు. ఇది నిజమేనా? ఏదైనా ఉంటే ఒక పాట పాడతారా? నిజమే. నేను పాడే పాట అంతా నా అంతరంగం నుంచి వచ్చిందే ఆ భగవంతుడి కృపతోటి. బయట పాటలు ఏమీ నాకు రావు. ఒక పాట పాడి వినిపిస్తాను. ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. నా తోడు నీవని, నీ నీడలో ఉన్నానని, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. శాశ్వతమైన బంధం నీతో నేనని, శాశ్వతమైన బంధం నీతో నేనని, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. బాహ్యమునందు దొరకవని, అంతరంగమే నీ చిరునామాయని. బాహ్యమునందు దొరకవని, అంతరంగమే నీ చిరునామాయని, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. చాలా చక్కగా పాడారమ్మా. ఇలాంటి పాటలు మీరు ఎక్కడైనా ఇంకా పాడారా, లేదంటే యూట్యూబ్ లో కూడా నా పాటలు ఉంటాయమ్మా. అలాగే పుస్తక రూపంలో ఉన్నాయి, క్యాసెట్ రూపంలో కూడా ఉన్నాయి.
कीर्तिधरं वरदं शुभमङ्गलपुण्यपराक्रमदम् करुणाजलधिं कमनीयनुतं गुरुमूर्तिमहं सततं कलये बहुदैत्यविनाशकरं भगदं बहुकालसुखावहदानवरम् बलबुद्धियशोधनधान्यदत्तं गुरुमूर्तिमहं सततं कलये परमं पुरुषं पशुपाशहरं परयोन्मनया परितो विहितम् फलदं बलदं भजतां तुहितं गुरुमूर्तिमहं सततं कलये करपल्लवसल्ललिताभयदं गुरुराजवरं गुहमन्त्रगतम् सततं शिवदं सनकादियुतं गुरुमूर्तिमहं सततं कलये शिवमद्भुतकीर्तिधरं वरदं शुभमङ्गलपुण्यपराक्रमदम् करुणाजलधिं कमनीयनुतं गुरुमूर्तिमहं सततं कलये बहुदैत्यविनाशकरं भगदं बहुकालसुखावहदानवरम् बलबुद्धियशोधनधान्यदत्तं गुरुमूर्तिमहं सततं कलये परमं पुरुषं पशुपाशहरं परयोन्मनया परितो विहितम् ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే సాయం అంటే దేవుడేరా తమ్ముడు
ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. కార్తీక మాసం హరిహరాదులకు ప్రీతికరమైన ఈ కార్తీక మాసం ధ్యానానికి దానానికి ఎంతో ఉత్తమమైనది. అలాంటి ఈ మాసంలో గాయత్రి మాత నవంబర్ 4 నుంచి 10 వరకు హేమంత్ గారిచే భాగవత సప్తాహం క్షత్రియ సేవా సంఘంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో వైజాగ్ నుంచి, భీమవరం నుంచి, హైదరాబాదు నుంచి ఎంతోమంది భక్తులు పాల్గొని అమ్మ ప్రేరణతో ఏదైతే సత్సంగంలో విన్నారో అవి ఆచరణలో తెచ్చుకోవటానికి ప్రయత్నించటం జరుగుతోంది. ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీశైలంలో అమ్మ అన్న సంతర్పణ చేస్తున్నారు. ఈసారి 11న అమ్మ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేశారు. ఉదయం 10:30 నుంచి సాయంకాలం 3 గంటల తర్వాత కూడా 1200కు పైగా సాధువులు, అన్నార్థులు వచ్చి ఆహారం స్వీకరించడం జరిగింది. ఈ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని అమ్మ ఆధ్వర్యంలో భక్తులు ఎంతో శ్రద్ధాభక్తులతో, సమానత్వంతో ఇది ఒక ఉత్సవంగా చేయటం జరిగింది. अन्नपते अन्नस्य नो देह्यनमीवस्य शुष्मिणः प्रप्रदातारन्तारिष ऊर्जन्नो धेहि द्विपदे चतुष्पदे. अन्नपते अन्नस्य नो देह्यनमीवस्य शुष्मिणः प्रप्रदातारन्तारिष ऊर्जन्नो धेहि द्विपदे चतुष्पदे. अन्नपते अन्नस्य नो देह्यनमीवस्य शुष्मिणः प्रप्रदातारन्तारिष ऊर्जन्नो धेहि द्विपदे चतुष्पदे. स्वादोपीतो मधोपीतो वयं त्वा ववृमहे अस्माकमविता भव. स्वादोपीतो मधोपीतो वयं त्वा ववृमहे अस्माकमविता भव. स्वादोपीतो मधोपीतो वयं त्वा ववृमहे अस्माकमविता भव. मोघमन्नं विन्दते अप्रचेताः सत्यं ब्रवीमि वध इत्सतस्य नार्यमणं पुष्यति नो सखायं केवलाघो भवति केवलादि. मोघमन्नं विन्दते अप्रचेताः सत्यं ब्रवीमि वध इत्सतस्य नार्यमणं पुष्यति नो सखायं
केवलाघो भवति केवलादि मोघमन्नं विन्दते अप्रचेताः सत्यं ब्रवीमि वद इत्सतस्य नार्यमणं पुष्यति नो सखायम् केवलाघो भवति केवलादि शान्ति शान्ति शान्तिः నీవు పొంగే గంగకు బాసట నీవు రగిలే మంటకు ఆద్యము నీవు ఆకాశానికి ఆదివి నీవు ఏదో నీ మాయా ఏది అర్థము కాదయ్యా వంకర శంకరయ్యా కనబడి నిజాలు చెప్పయ్యా పుడమిని కాసే తండ్రివి నీవు సర్వభూతముల అధిపతి నీవు అన్ని ప్రాణులకు ఆయువు నీవు చిటికలో అన్ని లాగేస్తావు గమరుక ఈశ్వరయ్య మర్మము చెవిలో ఊదయ్యా కాకుల లోకములో ఎందుకు పుట్టించావయ్యా ధర్మమే నమ్మిన వారికి ఎందుకు అయ్యా ఇన్ని గోసలు అయ్యా ఇన్ని గోసలు పాపము చేసేటోళ్లకు వేస్తావు స్వామి పెద్ద పీటలు స్వామి పెద్ద పీటలు బలిసిన వాడు ఇంకా బలిసి పేదోన్ని తొక్కుతున్నాడు పేదోన్ని తొక్కుతున్నాడు నువ్వు ఉన్నది నిజమే అయితే మమ్ము గాయరా మారెడు మమ్ము గాయరా మారెడు గుడిలో ఎందుకు ఇన్ని పూజలు బయట ఉండగా ఇందరు దుష్టులు అవసరమా నీకు అభిషేకాలు మలమల మాడగా ఇన్ని కడుపులు అందరినీ ఒకే తీరుగా ఎన్నడు చూస్తాయి నీ కన్నులు అందరినీ ఒకే తీరుగా ఎన్నడు చూస్తాయి నీ కన్నులు శంకర శివ శంకర శంకర శంభో శంకర
గిరీసురాసుత గౌరీ సఖీ అయ్యి నీ తోడుండా సంకాజోలే శంకు పుర్రే నీకు పూదంట రంగులేని నాగమణి మెడలో నా వెలుగుచుండా ఏమీ లేని భైరాగోలే యాచించుచుండా వెన్నెలనే తలపై కొలువై చిందులాడా ఎందుకురా బూడిద నీ నొసట గిరిజనమే నీకు బంధువులైరిరా సిరులున్న పురువవు చిత్రపురా కలిమిలేమి కష్టము సుఖము ఓ నీ తూకములో అంతా ఒకటే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళపు సంద్రము నీవే ఓహో ఉండి లేనట్టుండే ఉనికివి నీవే ప్రళయ విలయ కాలాలకు కర్తవు నీవే సాధు జంగమాది దేవుడా హర హర మహాదేవ శంకరా విలువా మాల సుగంధాల పూసిన పూల పల్లకి మేళ తలపించేను కమనీయంగా శివుడా నీలీలా సద్గురు వేదం శంభుని నాదం అందాల ఈ సుందర ధామం నింగి నేలకు నిచ్చనలేసే పావన పీఠము ఈ దినమే గానం ప్రణవనాదముగా ఢమరుకమే ధిమి ధిమి మోగెనురా భువి నుంచి గంగా దివికే పొంగెనురా నటరాజై శివుడే ఆడెనురా నమ శివాయ సిద్ధనమాయ ఓ సిద్ధనమాయ విశుద్ధనమాయ పంచాక్షరి జప మంత్రమే పరమ శివాయ కైవల్యం కైలాసం నమ శివాయ ఓహో అద్వైతం శివతత్వం సదా శివాయ పూర్ణం పరిపూర్ణం గురు పూర్ణనమాయ సాధు జంగమాది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా సంచార జగతి నావతోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఆత్మవు నీవే పరమాత్మవు నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమాది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా హర హర మహాదేవ శంకరా మనిషికి మట్టికి బంధమున్నదిరా మట్టిలో ఎంతెంతో మహిమ ఉన్నదిరా మట్టిలో ఎంతెంతో మహిమ ఉన్నదిరా మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయ్యా ఆడించుతున్నాడు బొమ్మలాగా నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా దేవుని కోవెలలో దివ్వెగా పేదల గంజి నీళ్ళ ముంతగా దేవుని కోవెలలో దివ్వెగా పేదల గంజి నీళ్ళ ముంతగా పాలకు దాకగా మధువుకు పాత్రగా పాలకు దాకగా మధువుకు పాత్రగా రూపం ఏదైనా మన్నొకటేరా రూపం ఏదైనా మన్నొకటేరా మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా ఆడించుతున్నాడు బొమ్మలాగా నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా
కులని భేదమేలా జగాన నరులంతా ఒక్కటేరా. ఎందుకు రోషాలు దేనికి ద్వేషాలు అంతా ఒకటైతే మంచిదిరా. దేవుని నమ్ముకుని సాగిపోరా. నీటి బుడగేరా జీవితము, జగతిని కాదేది శాశ్వతము. దీనుల సేవించి మంచిగా జీవించి మనిషే దేవుడుగా మారాలిరా. మనకు మిగిలేది మంచొకటేరా. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్యా, ఆడించుతున్నాడు బొమ్మలాగా. నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా, నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా. చమకు చమకు తడుకు బెళుకు సృష్టి కళ, హృదయమిలా ఊగే హోయలు చిలుకు లయల కులుకు సోయగాల ఊయలా. చాంగు భళ చమకు చమకు తడుకు బెళుకు సృష్టి కళ, హృదయమిలా ఊగే హోయలు చిలుకు లయల కులుకు సోయగాల ఊయలా. సంబరాల చుంబనాల రూపంలా, అంబరాల అబ్బురాల దీపంలా, ఎగసే ఇంద్రజాపంలా, ఏదో ఇంద్రజాలంలా. ఓం నమః శివాయ ఏమిటి ఈ మాయా, ఓం నమః శివాయ ఏమిటి ఈ మాయా. ఛాంగు భళా సృష్టి కళా. జాలువారే ఝలకు ఝలకు జలధారల జల జల, జతులు బూర్చె ఛట ఛటల అగ్నిశిఖల మిలమిల. జతగూడే నింగి నేల వంపుల సొంపుల వలపుల తలపుల తలుపులు తడిమిన తహతహలా. జాడతనము జలధరింప సేద ధీరె వెదురు ఎదల ఈడొచ్చిన పిల్లగాలి ఇలా. ఓం నమః శివాయ ఏమిటి ఈ మాయా, ఓం నమః శివాయ ఏమిటి ఈ మాయా. ఛాంగు భళా చమకు చమకు తడుకు బెడుకు సృష్టి కళా. ఈ రూపము ఈ కన్నులకు అందమైనదయ్యా, నీ రూపము ఈ కన్నులకు అందమైనదయ్యా. ఆ అందమే హృదయానికి వెలుగైనదయ్యా, ఆ అందమే హృదయానికి వెలుగైనదయ్యా. చిన్ని
జానకి వెలుగైనదయ్యా నీవి మేఘ శ్యామా నీ రూపము ఈ హృదయానికి వెలుగైనదయ్యా ఎదురుగా ఉన్నావనుకున్నాను ఎదలోనే ఉన్నావని ఈ దేహమనే రథమునకు సారథి నీవేనని నీవు దిగక మునుపే నిన్ను చేరాలని జీవులలో కదలిక నీవే ఆ కదలిక గగమునుపే నిన్ను చేరాలని నీ నీడలోనే ఉన్నాను ఆ నీడ చదరకమునుపే నిన్ను చేరాలని నిన్ను చేరాలని చూచేది నేను చూడమడేది నేను శూన్యమంతా నేను ఈ నేను అంతటా నిండి ఉన్న నేను ఈ నేను అంతటా నిండి ఉన్న నేను జీవులలో ఎరుక నేను జీవులలో ఎరుక నేను జీవులలో కదలిక నేను జీవులలో ఎరుక నేను జీవులలో కదలిక నేను ఈ నేను అంతటా నిండి ఉన్న నేను ఈ నేను అంతటా నిండి ఉన్న నేను మృత్యువు నేను పుట్టుక నేను పుట్టుక నేను మృత్యువు నేను ఈ నేను అంతటా నిండి ఉన్న నేను ఈ నేను అంతటా నిండి ఉన్న నేను జ్యోతిని నేను చిజ్యోతిని నేను జ్యోతిని నేను చిజ్యోతిని నేను ఈ నేను అంతటా నిండి ఉన్న నేను ఈ నేను అంతటా నిండి ఉన్న నేను మాయ నేను జ్ఞానము నేను మాయ నేను జ్ఞానము నేను ఈ నేను అంతటా నిండి ఉన్న నేను ఈ నేను అంతటా నిండి ఉన్న నేను ఒక పరిరామా ఒక పరిరామాని చూడరా ఒక పరిరామాని చూడరా మనసుతో పలికి చూడరా రామనామ వైభవము నీకే తెలియునురా ఒక పరిరామా రామా ఒక పరిరామాని చూడరా మనసుతో పలికి చూడరా రామనామ వైభవము నీకే తెలియునురా రామ
అనే అక్షరములు రాతి మీద వ్రాయగనే సాగరమునందు తేలి వారధిగా మారినవి రామానే అక్షరములు రాతి మీద వ్రాయగనే సాగరమునందు తేలి వారధిగా మారినవి ఒక పరిరామా రామా సాక్షాత్ పరమేశ్వరుడే రామ ధ్యానములో ఉండునట సాక్షాత్ పరమేశ్వరుడే రామ ధ్యానములో ఉండునట రామ ధ్యానములో ఉండునట ఒక పరిరామాని చూడరా మనసుతో పలికి చూడరా రామనామ వైభవము నీకే తెలియునురా ఒక పరిరామా రామా లంకలో రాక్షసుల నడుమ సీతమ్మ తల్లి ఆయుధం రామనామము లంకలో రాక్షసుల నడుమ సీతమ్మ తల్లి ఆయుధం రామనామము సీతమ్మ తల్లి ఆయుధం రామనామము ఒక పరిరామా రామా భక్త హనుమానికి అందమేమిటి భక్త హనుమానికి అందమేమిటి రామనామము అతనికి అందము రామనామము అతని బలము రామనామము అతని ధైర్యము రామనామము అతని ధైర్యము రామనామము అతని ధైర్యము ఒక పరిరామాని చూడరా మనసుతో పలికి చూడరా రామనామ వైభవము నీకే తెలియునురా ఒక పరిరామా రామా శిలగా మారిన హల్యా శిలగా మారిన హల్యా రామపాదము సోకగనే సజీవ రూపము దాల్చినది ఇది రామనామ వైభవము ఇది రామనామ వైభవము ఇది రామనామ వైభవము వాల్మీకిని మహర్షిగా మార్చినది రామ జపమేరా వాల్మీకిని మహర్షిగా మార్చినది రామ జపమేరా గుహుని ఆనందము రామనామము అది ఏరా బ్రహ్మానందము అది ఏరా బ్రహ్మానందము ఎడలేవని వెతగాలి నీవు లేని తావేది మరి ఎక్కడయ్యా నిన్ను వెదికేది గగనము వైపు చోచితిని గగనము వైపు చోచితిని ప్రేలాడే నక్షత్రములకు ఆధారం నీవై ఉన్నావు మరి వెతికేది ఎక్కడయ్యా
ఎక్కడ లేవని వెతకాలి నీవు లేని తావేది వృక్షముల వైపు చూచితిని వృక్షముల వైపు చూచితిని వృక్షములలో పచ్చదనం నీవేనని మరి వెతికేది ఎక్కడయ్యా ఎక్కడ లేవని వెతకాలి నీవు లేని తావేది ఎగిరే పక్షుల వైపు చూచితిని ఎగిరే పక్షుల వైపు చూచితిని ఎగిరే వాడవు నీవేనని మరి వెతికేది ఎక్కడయ్యా ఎక్కడ లేవని వెతకాలి నీవు లేని తావేది ఎక్కడ లేవని వెతకాలి నీవు లేని తావేది జీవుల వైపు చూచితిని జీవుల వైపు చూచితిని జీవులలో కదలిక నీవేనని మరి వెతికేది ఎక్కడయ్యా ఎక్కడ లేవని వెతకాలి నీవు లేని తావేది నీవు లేని తావేది నేనే నీవని నేనే నీవని మరి వెతికేది ఎక్కడయ్యా ఎక్కడ లేవని వెతకాలి నీవు లేని తావేది నీవు లేని తావేది సూత్రధారివి నీవే పాత్రధారివి నీవే సూత్రధారివి నీవే పాత్రధారివి నీవే మాయలో పడి జీవించుచున్నాము మాయలో పడి జీవించుచున్నాము బోధ చేసినాము పాత్రలన్నీ నీ సృష్టేనని బోధ చేసినావు పాత్రలన్నీ నీ సృష్టేనని మాయలో పడి జీవించుచున్నాము మాయలో పడి జీవించుచున్నాము ఏది నాది ఏది నేను ఏది నాది ఏది నేను మాయలో పడి జీవించుచున్నాము మాయలో పడి జీవించుచున్నాము సూత్రధారివి నీవే పాత్రధారివి నీవే कैलासवास महेश्वराय नमः शिवाय शंभो गिरीश श्रीशैलवास नमः शिवाय कैलासवास महेश्वराय नमः शिवाय
शम्भो गिरीश श्रीशैलवास नमः शिवाय प्रातः स्मरामि विश्वेश्वर श्रीकाళहस्तीश्वर नमो नमामि सर्वेश्वर श्रीवायुलिङ्गेश्वर कैलासहरों हर श्रीशैलसिन्धोहर गंगाधर गौरीश्वर मौडीश्वर नागेश्वर कोटेश्वर कपिलेश्वर रामेश्वर मुक्तेश्वर वो हर ओम 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 జగదేకమాత మంగళకరముగ ఎదురేగతాని అందెల రవడితో సవ్వడి సేయిచు తిరుగాడసాగి జగదేకమాత మంగళకరముగ ఎదురేగతాని అందెల రవడితో సవ్వడి సేయిచు తిరుగాడసాగి ఆలించి వీణుల విందారగా పాలింపలేవరా మా అంబ వేచేను నీ కోసమే ధరనేల తోడుగా ఎదురేగితానుగా ధరనేల తోడుగా రాజేశ్వరి గౌరీశ్వరి త్రిపురేశ్వరి పరమేశ్వరి చండీశ్వరి మాహేశ్వరి జగదీశ్వరి మా తల్లియే కనుమ ఈశా మహేశ ఈశా మహేశ కోరి వెడల విఘ్నాల నిలువ లంబోదరుండి ఓవంక నిలిచే తన వాహనముతో వినయమ్ముతోని ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు ఆటగద అంతాలు ఆట నీకు ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను మిథ్యలో ఉంచి ఆడేవు నన్ను ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా శివా ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు
ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా శివా ఆటగద కేశవా. శంకర హరలింగ రూపుడా సంచార జగతి నామతోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఆత్మము నీవే పరమాత్మము నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా. గిరీసురాసుత గౌరీ సఖీ అయ్యి నీ తోడుండా సంకాజోలే శంకు పుర్రే నీకు పూదంట రంగులేని నాగమణి మెడలో నా వెలుగుచుండా ఏమీ లేని భైరాగోలే యాచించుచుండా వెన్నెలనే తలపై కొలువై చిందులాడా ఎందుకురా బూడిద నీ నొసట గిరిజనమే నీకు బంధువులైరిరా సిరులున్న పురువవు చిత్రపురా కలిమిలేమి కష్టము సుఖము ఓ నీ తూకములో అంతా ఒకటే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళపు సంద్రము నీవే ఓహో ఉండి లేనట్టుండే ఉనికివి నీవే ప్రళయ విలయ కాలాలకు కర్తవు నీవే సాధు జంగమాది దేవుడా హర హర మహాదేవ శంకర. బిలువా మాల సుగంధాల పూసిన పూల పల్లకి మేళ తలపించేను కమనీయంగా శివుడా నీలీలా సద్గురు వేదం శంభుని నాదం అందాల ఈ సుందర ధామం నింగి నేలకు నిచ్చనలేసే పావన పీఠము ఈ దినమే గానం ప్రణవనాదముగా ఢమరుకమే ధిమి ధిమి మోగెనురా భువి నుంచి గంగా దివికే పొంగెనురా నటరాజై శివుడే ఆడెనురా నమ శివాయ సిద్ధనమాయ ఓ సిద్ధనమాయ విశుద్ధనమాయ పంచాక్షరి జప మంత్రమే పరమ శివాయ కైవల్యం కైలాసం నమ శివాయ ఓహో అద్వైతం శివతత్వం సదా శివాయ పూర్ణం పరిపూర్ణం గురు పూర్ణనమాయ సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా సంచార జగతి నామతోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఆత్మము నీవే పరమాత్మము నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా హర హర మహాదేవ శంకర.
శివ నువ్వెంత వేషగడివయ్యా శివ మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ బయటికేమో లింగ రూపమయ్యా శివ బయటికేమో లింగ రూపమయ్యా శివ నీకు లోపల శ్రీరంగ రూపమయ్యా శివ ఎంత మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ పైన మూడు నామాలేనయ్యా శివ పైన మూడు నామాలేనయ్యా శివ నీకు లోన 1000 నామాలంటయ్యా శివ ఎంత మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ పైనే అభిషేకాలయ్యా శివ పైనే అభిషేకాలయ్యా శివ నీకు అలంకార మంటలోపలయ్యా శివ ఎంత మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ బయటికేమో తోలు బట్టలయ్యా శివ బయటికేమో తోలు బట్టలయ్యా శివ నీకు లోపల పీతాంబరాలయ్యా శివ ఎంత మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ ఎత్తిన గంగమ్మ తల్లయ్యా శివ నెత్తిన గంగమ్మ తల్లయ్యా శివ నీ కళ్ళగాడ బుట్టెనంటయ్యా శివ ఎంత మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ పల్లకాడే వైకుంఠమయ్యా శివ పల్లకాడే వైకుంఠమయ్యా శివ నీకు కాలకూటమే అమృతమయ్యా శివ ఎంత మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ కడదేర్చేవాడవివే అయ్యా శివ కడదేర్చేవాడవివే అయ్యా శివ మమ్ము కాపాడేవాడవివే అయ్యా శివ ఎంత మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ మోసగడివయ్యా శివ నువ్వెంత వేషగడివయ్యా శివ ఎంత పిచ్చివాడివయ్యా శివ ఎంత పిచ్చివాడివయ్యా శివ నువ్వెంత మంచివాడివయ్యా శివ ఎంత పిచ్చివాడివయ్యా శివ నువ్వెంత మంచి ఎంతెంత మంచి ఎంతెంత మంచివాడివయ్యా శివ చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా
చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా కైలాసవాసుని గళమెత్తి కీర్తింప కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా ధారణతో కరమున కపాలముతో కంఠాన నాగులతో అస్థికల మాలలతో ఆకాశమంతెత్తు వ్యాపించిన శివా అన్ని లోకాలను పాలించే పరమేశ నామదిలో నీవయ్య శ్రీశైల మల్లేశ చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా వేదముతో కాని నాదముతో కాని అర్చనతో కాని జపతపముతో కాని నిన్ను కాంచలేరయ్య శ్రీశైల మల్లయ్య విశ్వమంతా విస్తరించిన విశ్వేశ భక్తి భావము చేత పిలిచిన చాలయ్య చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా కైలాసవాసుని గళమెత్తి కీర్తింప కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా చాలదా जननं शिवोऽहं मरणं शिवोऽहं जगतिके मूलं कदायि शिवोऽहं गमनं शिवोऽहं गम्यं शिवोऽहं मोक्षानिके मार्गमे शिवोऽहं चरितं सुचरितम् अमोघं शिवोऽहं चरितं सुचरितम् अमोघं शिवोऽहं भवितं प्रभवितम् अनन्तं शिवोऽहं मधुरं सुमधुरं निस्मरणं शिवोऽहं ललितं सफलितं प्रज्वलितं शिवोऽहं जननं शिवोऽहं मरणं शिवोऽहं जगतिके मूलं कदायि शिवोऽहं गमनं शिवोऽहं गम्यं शिवोऽहं मोक्षानिके मार्गमे शिवोऽहम् सकलम् अखिलं विश्वं शिवोऽहम्
అఖిలం విశ్వం శివోహం గగనం భువనం సమస్తం శివోహం లక్ష్యం సుభిక్షం అజేయం శివోహం నామం ప్రణామం ధైర్యం శివోహం నామం ప్రణామం ధైర్యం శివోహం జననం శివోహం మరణం శివోహం జగతికే మూలం కదాయి శివోహం గమనం శివోహం గమ్యం శివోహం మోక్షానికే మార్గమే శివోహం అభయం విజయం అరుణం శివోహం అభయం విజయం అరుణం శివోహం సహనం సుగుణం కరుణం శివోహం కానీ ఇంకా విధంగా కానీ ఆలోచించకండి. నాకేం ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు అర్థమైందా? అసలు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినట్టు అంటే ఇది చెప్పు. మనం వచ్చిందంతా ఒక సముద్రమే లేదా పరమాత్మ నుండి. కాబట్టి ఎవరు పెడుతుండ్రో ఎవరు స్వీకరించాలా అని మీకు అర్థమై ఉంటది కనుక. అంటే సముద్రం నుంచి వచ్చానా అనంతమైన చైతన్యం నుంచి వచ్చాను అనేది అందరికీ అర్థం కాదు కదండి. అందువల్ల తెలుసుకున్న వాళ్ళకు నమస్కారం చేస్తారు. అప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికి అర్థమైంది కనుక మీరు ఇప్పుడు మరి నమస్కారం పెట్టొద్దు. తెలిసాక అంతే లేదు. తెలియనంత వరకు తీసుకున్నాను. తెలిసింది కదా. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు వచ్చానన్నది? ఇంకేం గారు అంతేగాని ఇంకేం కాదు. చైతన్యాన్ని పెడతాను కరెక్టే. అది ఏంటంటే ఒక నేను వచ్చినాను అని చెప్పడం నమస్కారము, నేను చూసినాను అని చెప్పడం ఒక సింబల్. అందు గురించి మీరు దూరం నుండి పెట్టండి, నేను దూరం నుండి చెప్తాను. అంతేగాని నమస్కారం యొక్క విలువ ఏమిటంటే ఎక్కడి నుంచి వచ్చినామని మీకు అర్థమైంది కదా.